హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక 7,000 రూపాయల బడ్జెట్లో మంచి స్టాండర్డ్ బ్రాండ్లో ఒక మొబైల్ ఫోన్ గురించి వెయిట్ చేస్తుంటే మీకు వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ M02 ఈ మొబైల్ అయితే సామ్సంగ్ రిలీజ్ చేసింది. మామూలుగా సామ్సంగ్ మొబైల్స్ అనేసరికి మనకి కొద్దిగా ఎక్కువ రేట్లు అయితే ఉంటుంటాయి. అందువల్ల ఎవరైతే 7,000 రూపాయల బడ్జెట్లో ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళు వచ్చరికి రెడ్మీ అండ్ రియల్మీ వైపు అయితే చూస్తూ ఉంటారు. సో అది సామ్సంగ్ గమనించినట్టుంది. అందువల్ల బిలో బడ్జెట్లో మనకు వచ్చరికి సామ్సంగ్ M02 అయితే తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చరికి మనకి రెడ్మీ అండ్ రియల్మీకి గట్టి పోటీ ఇవ్వడానికి ఈ మొబైల్ని తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం. అలాగే ఈ మొబైల్ ఫోన్ని మీరు గివ్ అవేలో గెలుపొందే అవకాశం కూడా అయితే ఉంది. సో అది ఎలా అనేది అన్బాక్స్ చేస్తూ మధ్యలో అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ వచ్చరికి మనకి సామ్సంగ్ గెలాక్సీ M02 మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. గతంలో వచ్చిన బాక్స్తో కంపేర్ చేస్తే ఈ బాక్స్ ఈసారి మనకి కొంచెం టాల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. లోపల మొబైల్ ఏ రకంగా కనిపిస్తుంది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ గెలాక్సీ అని చెప్పి రాస్తుంది. ఇక టాప్లో వచ్చేసరికి ఇక్కడ మనకి 2GB 32GB అని చెప్పి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇటు పక్కన వచ్చేసరికి మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. ఎంఆర్పి ప్రైస్ మనకి 7,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ మీకు 6,799 అంటే 6,800కే మీకు ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఇంకెక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా నేను బాక్స్ సీల్ బ్రేక్ చేసి సో లోపల మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓకే, సో బాక్స్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు. సో ఇక్కడైతే మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్లో మనకి వీళ్ళు ఇచ్చే పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. వారంటీ కార్డు, అలాగే రీజనల్ లాక్ గైడ్, ఫైనల్గా క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. ఇంకా అలాగే ఇక్కడ సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. వావ్, మొబైల్ ఫోన్ అయితే మనకి చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా టాల్గా అంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మనం పెట్టేద్దాం. ఆ తర్వాత ఇక్కడ 5 volts 1.5 ఆంపియర్ ట్రావెల్ అడాప్టర్ అయితే ఒకటి ఇస్తున్నారు. మైక్రో USB కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. ఇంక ఇవే మనకి బాక్స్లో ఉన్నవి. ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. మొబైల్ అయితే మనకి ఈ విధంగా ప్యాక్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళు ప్యాకింగ్లో ఏం కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇదేదో తక్కువ ప్రైస్ మొబైల్ కాబట్టి సో కాంప్రమైజ్ అవుదాం అని చెప్పి వీళ్ళైతే ఎక్కడ అనుకున్నట్టుగా లేరు. సో ఇంకా మొబైల్ అయితే మాత్రం మనకి చూడడానికి ఈ విధంగా ఉంది. సో వెయిట్ అయితే ఒక 200 grams దాకా ఉంటుందన్నమాట. కొంచెం పెద్దగా అయితే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్లో చూస్తే ఈ సైజులో మనకి మొబైల్ ఫోన్స్ అనేవి సో బ్రాండెడ్లో అయితే దొరకవు. సో మంచి బ్రాండ్లో మీకు ఈ సైజులో మనకి మొబైల్ ఫోన్ దొరకడం చాలా అరుదని చెప్పొచ్చు. అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి. ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఈ టెక్స్చర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది ఈ ప్రైస్లో. సో ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఒకటి 13 మెగాపిక్సెల్, ఇది ప్రైమరీ కెమెరా. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్. సో ఇక్కడ మనకి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. సో ఇటు పక్కన వచ్చేసరికి మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అలాగే పవర్ బటన్ అయితే ఇటు పక్కన ఉంది. ఇంకా ఇటు పక్కన సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సో సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. సో డెడికేటెడ్ స్లాట్ ఇస్తారనుకుంటున్నాను M సిరీస్ కాబట్టి. ఎస్, మీరు చూడొచ్చు. సో డెడికేటెడ్ స్లాట్ ఇస్తున్నారు అనమాట. 2 సిమ్ కార్డుని ఓ మెమరీ కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇదొక ప్లస్ అని చెప్పొచ్చు అనమాట ఈ మొబైల్కి. ఇక బాటమ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. మెయిన్ మైక్రో USB పోర్టు, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్ అయితే ఇటు పక్కన అయితే కనిపిస్తున్నాయి. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి చాలా పెద్ద సైజులో అయితే మీకు డిస్ప్లే కనిపిస్తుంది అనమాట. నేను మొబైల్ అయితే ఆన్ చేస్తాను. సో ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ HD+ TFT డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇంకోటి ఈ డిస్ప్లే వచ్చరికి మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. మామూలుగా 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తాయి కదా. ఈ మొబైల్లో మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేని అయితే చూడడానికి ఉంటుంది. ఇంకా డిస్ప్లే టాప్లో వచ్చరికి ఇక్కడ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉందన్నమాట. ఇది మనకి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో మీకు బ్యాటరీ చూస్తే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు MediaTek MT6739W ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే ఇంకా అదిరిపోయేదని చెప్పొచ్చు. కాకపోతే ఈ బడ్జెట్లో మనం సామ్సంగ్ బ్రాండింగ్ చూసుకుంటే సో ఆ ప్రాసెసర్ ఓకే మనకి ఆ ప్రైస్లో. ఇక ఈ మొబైల్ మీరు గివ్ అవేలో గెలుపొందాలంటే ఏం చేయాలో తెలిసిందే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో కింద ఈ మొబైల్లో మీకు ఏం నచ్చిందో ఒక కామెంట్ రూపాన్ని అయితే తెలియజేయండి. సో ఈ వీడియోకి ఎప్పుడైతే నేను 10,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను కంప్లీట్ అవుతాయో సో ఆ కంప్లీట్ అయిన నెక్స్ట్ సండే సో ఈ రిజల్ట్స్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, చక్కచక్క ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ మాత్రమే గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో మనకి బ్లోట్వేర్ ఓకే చిన్నవి ఉన్నాయి. సో అమెజాన్ ప్రైమ్ అలాగే డైలీ హంట్. సో వీటిని కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అన్ఇన్స్టాల్ అయితే
అయిపోతుంది. ఈ మొబైల్లో మనకి ఈ బడ్జెట్లో చూస్తే వీళ్ళు డాల్బీ అట్మాస్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు డాల్బీ అట్మాస్ కూడా అయితే ఇక్కడైతే ఉంది. ఇక అలాగే మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఆండ్రాయిడ్ వర్షన్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పుడు ఉందో. సో ఇక్కడ చూడొచ్చు మనకి 1 UI 2.5తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే మనం కెమెరాలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది. ఓకే, కెమెరాలో మనకి మ్యాక్రో అయితే ఉంది, ఎందుకంటే ఇందులో మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంది కాబట్టి సో మ్యాక్రో ఫొటోస్ని అయితే తీయొచ్చు. అలాగే ఫొటోస్లో వచ్చేసరికి మీరు 8x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా వీడియోస్లోకి వెళ్తే వీడియోస్లో సో రేర్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా అలాగే వీడియోలో వచ్చేసరికి మీరు 8x వరకు జూమ్ చేసి కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఒక 2 స్నాప్స్ తీసి చూద్దాం. సో ఇది కెమెరా సెంట్రిక్ మొబైల్ కాదు, అయినప్పటికీ మనకి కెమెరా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం. సో ఇవి కెమెరాతో తీసిన పిక్చర్స్. సో కెమెరా క్వాలిటీ ఈ బడ్జెట్లో చూస్తే బాగుందని చెప్పొచ్చు. నేను ఇంకా ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇది వచ్చేసరికి నార్మల్గా తీశాను. ఇది 8x జూమ్ చేసి తీశాను అనమాట. సో 8x జూమ్ చేసినప్పటికీ మనకి కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది కూడా 8x జూమ్ చేసి తీశాను. ఇది నార్మల్గా తీసిన పిక్చరు. సో కెమెరా క్వాలిటీ ఓకే, ఈ బడ్జెట్లో మనకి మంచి క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం. ఆడియో అవుట్పుట్ ఎలా ఉంది, అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది. సో ఇందులో వైఫై కూడా మనకి సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో అయితే వస్తుంది. ఓకే, ఆడియో లౌడ్ అయితే ఓకే బాగానే ఉంది. ఇంకే డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి TFT డిస్ప్లే, లార్జ్ డిస్ప్లే అవడం వల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది. సో నేను బ్రైట్నెస్ అయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టలేదు. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చూస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఒకసారి బ్రైట్నెస్ ఫుల్ పెడితే వీడియోలో రికార్డింగ్ సరిగ్గా కనబడదని చెప్పి నేను ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టలేదు. సో ఓవరాల్ చెప్పాలంటే ఆడియో అవుట్పుట్ ఓకే, అలాగే వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది ఈ ప్రైస్లో కనుక చూసుకున్నట్టయితే. ఇక ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం శాంసంగ్ బ్రాండింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే, తర్వాత వచ్చేసరికి డిస్ప్లే అనమాట, లార్జ్ డిస్ప్లే, టాల్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట ఈ బడ్జెట్లో చూస్తే. ఇవి మొబైల్లో ప్లస్లు అని చెప్పొచ్చు. సో మీరు మీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఎవరైనా ఇంట్లో పెద్దోళ్ళకి ఒక మంచి మొబైల్ తక్కువ ప్రైస్లో 7000 రూపాయల లోపు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటే అక్కడ మీరు ఒక బ్రాండ్ గురించి వెతుకుతారు కదా. సో అక్కడ వచ్చేసరికి మీకు శాంసంగ్ మంచి బ్రాండ్ అవుతుందన్నమాట. ఆ బ్రాండ్లో వచ్చేసరికి మీకు M02 సో మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీరు వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లాంటి ఇంట్లో పెద్దోళ్ళు వాడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీరు ఈ మొబైల్ గివేవేలో ఎలా గెలుపొందాలని కూడా తెలుసుకున్నారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మొబైల్ గివేవేలో గెలుపొందాలంటే నేను చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.